డైరెక్టర్గా అనుకుంటున్నావు తమ్ముడు, ఫిల్మ్ బాయ్ అని క్రెడిట్ వేసుకోవటానికి డిజైన్ రెడీ చేసుకుంటున్నట్టున్నావు. నేను సినిమా చూపిస్తాను, బడ్జెట్ ఎంత అయిందో చెప్పగలవా? పోనీ ఖర్చు ఎంత అయిందో నేను చెప్తాను, ఎలా అయిందో నువ్వు చెప్పగలవా? ఎన్ని కాల్ షీట్లు, ఎన్ని రోజులు, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడి షూటింగ్ చేశారో చెప్పగలవా? వన్ లైన్ ఆర్డర్ వేయగలవా? షార్ట్ లిస్ట్ చెప్పగలవా? ప్రొడక్షన్ బోర్డు గీయగలవా? కథ నువ్వే రాసుకున్నావా? కథకి స్క్రీన్ ప్లేకి మాటలకి మధ్య తేడా నీకు తెలుసా? రైటింగ్ డ్యూరేషన్ కి షూటింగ్ డ్యూరేషన్ కి తేడా తెలుసా? యు నో ద కోరిలేషన్. కథని 10 మందికి వినిపించి వాళ్ళ ఒపీనియన్ పోల్ తీసుకొని ముందుకు వెళ్దాం నిర్మాత అంటే ఒప్పుకునే ధైర్యం నీకుందా? నువ్వు బోన్ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాక షూటింగ్ లో యాక్టర్లను బట్టి, ఎడిటింగ్ లో స్పీడ్ ను బట్టి, డబ్బింగ్ లో మూడ్ ను బట్టి మార్చగలిగిన సత్తా నీకుందా? కాపీయింగ్ కి ఇన్స్పిరేషన్ కి తేడా నీకు తెలుసా? నీ కథ ఎక్కడి నుంచి ఎత్తేసావో తెలియకుండా కాపీ కొట్టి రాయగలవా? అట్లాంటి రచయిత నీ దగ్గర ఉన్నాడా? నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో నీకు తెలుసా? నీ కథ వాళ్ళ కోసమే రాస్తున్నావా లేదా నీ కోసం నువ్వు రాసుకుంటున్నావా? నీ కథ చెప్పి ప్రొడ్యూసర్ని ఒప్పించాక ప్రీ ప్రొడక్షన్ టైంలో డైరెక్టర్గా నీ పాత్ర ఏంటో, ప్రొడ్యూసర్ పాత్ర ఏంటో ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకున్నారా? నీ టీము నువ్వు సెట్ చేసుకోగలవా? నీకంటే టాలెంటెడ్ కుర్రాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా, సీనియర్ని కో డైరెక్టర్గా తెచ్చుకోగలిగిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకుందా? నువ్వు వాళ్ళకి ఆర్డర్లు ఇస్తున్నావా, అభ్యర్థిస్తున్నావా? నీ టీం ఇన్పుట్స్ ఎంతగా తీసుకుంటున్నావు, వాళ్ళ మీద ఎంతగా డిపెండ్ అవుతున్నావు? నీ టీం మొత్తానికి స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు చదువుకున్నాక వాళ్ళతో డిస్కస్ చేసుకుని అప్పుడు షూటింగ్కి వెళ్దామన్న దమ్ము నీకుందా? నీదంటూ ఒక యూనిక్ స్టైల్ కావాలన్న పట్టుదల నీకుంటే నీ టీం మొత్తానికి అది చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళని ఆన్ బోర్డ్ తెచ్చుకోగలిగావా? ఆర్ యు ఆల్ ఆన్ ద సేమ్ పేజ్? ఆర్ట్ డైరెక్టర్ ఒక ప్రాపర్టీ అవసరం లేదని, అదే ప్రాపర్టీ అవసరమని నిర్మాతని ఒప్పించగలవా? 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటో నీకు తెలుసా? అసలు పట్టు ఒకటి ఉన్నాయా? ఉంటే దాని అవసరం ఏంటో నీకు తెలుసా? నీ ఊరు దాటి, దేశం దాటి బయటకు వెళ్ళి ఒక ఆర్టిస్ట్నో, టెక్నీషియన్నో కథ చెప్పి ఒప్పించి తెచ్చుకొని పని చేసుకోగలిగిన భాష నీకుందా? లేదా అట్లీస్ట్ మేనేజ్ చేయగలవా? షూటింగ్ మొదలయ్యాక నీ మీద అలిగి కెమెరామ్యాన్ వెళ్ళిపోతే అతని అసిస్టెంట్ను పెట్టుకొని అదే క్వాలిటీతో కంటిన్యూ చేయగలిగిన టెక్నిక్ నీ దగ్గర ఉంది. లొకేషన్లో, స్టైలింగ్లో ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ తెచ్చుకొని ఆదా చేసుకోగలిగిన ఐడియాలు నీ దగ్గర ఉన్నాయి. కెమెరాలు, లెన్సులు, ఫిల్టర్లు, రిగ్గులు, గ్రిప్పులు కొత్తగా మార్కెట్లోకి ఏమొస్తున్నాయో వాటి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది. నీకు తెలుసు కాబట్టి అవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నువ్వు వాడుతున్నావా, లేదా కథకి అవసరం కాబట్టి వాడుతున్నావా? ఏ షాట్కి మానిటర్ ముందు కూర్చోవాలో, ఏ షాట్కి కెమెరాతో పాటు నడవాలో, ఏ ఆర్టిస్ట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో, ఏ డైలాగ్కి నువ్వే ప్రాంప్టింగ్ ఇవ్వాలో నీకు తెలుసు. వర్క్షాప్లో జరిగిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా షూటింగ్లో రిప్రొడ్యూస్ చేయగలిగిన టెక్నిక్ నీకుందా? షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ మీదకి నీ ఫోకస్ వెళ్తుందేమో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నావు. నీ టీంలో ఏ మేనేజర్ ఎంత నొక్కేస్తున్నాడో, ఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరిని తొక్కేస్తున్నాడో గమనించగల నెట్వర్క్ నీ దగ్గర ఉందా? నీ బలాలేంటి, బలహీనతలేంటి? కథ, మాటల, మ్యూజిక్, పోస్ట్ ప్రొడక్షన్, నీ టీమా, నీ టెక్నిక్, యాక్టర్లతో నువ్వు చేయగలిగిన ఫర్టింగ్, వీళ్ళందరినీ నువ్వు చేయగలిగిన పీపుల్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీజా నీకు తెలుసా? సినిమా పూర్తయ్యాక నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో, వాళ్ళకి స్పెషల్గా ప్రమోషన్ ఎలా చేయాలో ప్లాన్ ఉందా నీ దగ్గర? ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్కి, డిజిటల్ అడ్వర్టైజింగ్కి మధ్య తేడా ఏంటో, ఏది ఎక్కడ ఎంత ఎక్కువ ఎఫెక్టివో నువ్వు చెప్పగలవా? సినిమా రిలీజ్ అయ్యి పొరపాటున ఫెయిల్ అవుతే అది కాస్ట్ ఫెయిల్యూరో, క్రియేటివ్ ఫెయిల్యూరో నిజాయితీగా ఒప్పుకోగలవా? లేదా ప్రమోషన్ బాలేదు కాబట్టి ఫెయిల్ అయిందని ప్రొడ్యూసర్ మీదకి విసిరేసి నీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతావు? అసలు ఇది నువ్వు డైరెక్టర్ అవుదామని వస్తున్నావా, డైరెక్టర్ అయ్యి వస్తున్నావు? ఈ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉంటే వెల్కమ్ ఆన్ బోర్డ్. హ్యాపీ డైరెక్టర్.